చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నటువంటి నా యొక్క వాక్యం ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. అండ్ ద గ్లోరీ ఆఫ్ ఆల్ అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, who called you to this eternal glory in Christ, after you have suffered a little while, will himself restore you and make you strong, firm and steadfast. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఈ వాక్యంలో మనం 3 దశలను మనం గమనించగలుగుతాం. ఏంటండి? 3 దశలు లేదా 3 స్టెప్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవేంటంటే, మొదటిది కొంచెము కాలము శ్రమలు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. కొంచెము కాలము శ్రమలు అంటే షార్ట్ టైమ్ ఆఫ్ సఫరింగ్స్. ఇది మొదటిదండి, మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే పూర్ణులనుగా చేయుట అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవది స్థిరపరచుట, టు ఎస్టాబ్లిష్. ఏమండి, ఎందుకండి దేవుడు ఈ రీతిగా అంటే ఈ 3 స్టెప్స్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అంటే, ఒక మనిషిని సంపూర్ణముగా స్థిరపరచడానికి, ఒక మనిషిని దేవుని చేతిలో ఒక శక్తివంతమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ యొక్క మార్గమే ఈ 3 దశల ప్రయాణం అండి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ, వారు ఏ దేశం వారైనా, వారు ఏ ఖండం వారైనా, ఈ దశల గుండా వారు ప్రయాణం చేయవలసిందే. ఎందుకంటే దేవుడు ఏర్పరిచినటువంటి ప్రయాణము, దేవుడు ఏర్పరిచినటువంటి పద్ధతి ఇదండి. ఈరోజు ఈ 3 స్టెప్స్ గురించి లేదా 3 దశల గురించి మనం ధ్యానించుకుందాం. ఇందులో మొదటిది కొంచెము కాలము శ్రమలు. ఏంటండి? కొంచెము కాలము శ్రమలు అంటే షార్ట్ టైమ్ ఆఫ్ సఫరింగ్స్. నిజంగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే శ్రమలు కలుగుతాయా లేదా అని అంటే, దానికి ముందుగా నేను ఒక వాక్యం చూపిస్తానండి. అదేంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాస్తుందంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఏమనంటే, నన్ను నమ్ముకున్నటువంటి మీతోనే నేను చెప్తున్నాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ మీరు భయపడకండి, ఎందుకంటే నేను ఈ లోకమును జయించి ఉన్నానని చెప్పి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు, అదేంటండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన సర్వకృపా సంపన్నుడు కదా, అలాంటి దేవుడు ఎందుకని మన మీదకి అంటే తను నమ్ముకున్న వారి మీదకి ఈ శ్రమలను, శోధనలను, ఇబ్బందులను రావడానికి ఎందుకు దేవుడు అలౌ చేస్తున్నాడనంటే, దానికి కూడా ఒక కారణం ఉందండి. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. అదేంటంటే, దానికంటే ముందు మరొక వాక్యం మనం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. చదవబడిన ఈ రెండు వాక్యాలు అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ప్రకారము, అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారము మనుషుల మీదకి, లేదా సింపుల్గా చెప్పాలంటే విశ్వాసుల మీదకి శ్రమ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది అని వాక్యంలో రాయబడింది. అందులో కూడా ఒక మనిషి ఎంత సహించగలడో అంత మాత్రమే శోధన కలుగుతుందని, రెండవదిగా ఆ శోధనతో పాటు అందులో నుండి తప్పించుకున్న మార్గమును కూడా ఆయన దయచేస్తున్నది కలుగ చేస్తున్నాడు అని కూడా ఇక్కడ ఈ వాక్యం ప్రకారం అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు ఒక మనిషి మీదకి ఈ శ్రమలు శోధనలు రావడానికి ఎలవ్ చేస్తున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి సమాధానంగా నేను చూపిస్తున్న వాక్యం ఏంటంటే రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 3 and 4 వర్సెస్ మనం చదువుకుందామండి. అక్కడ ఏమనుందంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తానండి, ఒక వ్యక్తి మీదకి ఎప్పుడైతే ఒక శ్రమ అనేది వస్తుందో ఈ శ్రమ వెనకాలే ఓర్పు తన క్రియ జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ శ్రమ వెనకాల వచ్చినటువంటి ఓర్పు, దాని వెనకాల పరీక్ష అనేది తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మొదట ఏంటండి, మొదట శ్రమ, ఆ శ్రమ వెనువెంటనే ఓరిమి ఓర్పు, దాని వెనక పరీక్ష. ఇప్పుడు ఈ పరీక్ష తర్వాత కలిగేది ఏంటంటే పరీక్ష ద్వారా వచ్చేది నిరీక్షణ. ఏమండి, ఒక విశ్వాస జీవితంలో శ్రమ లేదా శోధన యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనదండి. నా ఉద్దేశంలో ఒక విశ్వాసి, శోధింపబడని ఒక విశ్వాసి అసలు అతని విశ్వాసానికి ఎలాంటి విలువ లేదని నేను అంటాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి శోధింపబడడో ఆ వ్యక్తిలో ఓర్మి, పరీక్ష, నిరీక్షణ అనేవి తమ క్రియ జరగట్లేదు. దీని వెనక ఎంతో ముఖ్యమైన ఉద్దేశం దేవుడు దాచి ఉంచాడండి. అదేంటో మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మనందరికీ బంగారం అంటే చాలా ఇష్టం కదండి. మనం ఎంతో ప్రీతికరంగా బంగారాన్ని దాచుకుంటాం, కొనుక్కుంటాం, వాటికి చక్కగా వాటిని చేయించుకు మన మెడల్లో మన యొక్క ఫింగర్స్కి మనం తొడుక్కుంటాం. కానీ బంగారం కంటే విలువైనది ఇంకొకటి ఉంది, అదే వజ్రం. ఏమండి, వజ్రాలు, డైమండ్స్. ఈ డైమండ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైనవి. అవునా కదండి? దే ఆర్ వెరీ కాస్ట్లీ. వాటికి మరొక సుగుణం కూడా ఉందండి. అదేంటంటే దే ఆర్ వెరీ కాస్ట్లీ, దే ఆర్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వజ్రాలు చాలా బలంగా ఉంటాయండి. దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో ఉన్న ఎలిమెంట్స్లో ఈ యొక్క డైమండ్స్ అనేవి చాలా స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఏంటి అందులో ప్రత్యేకత, అసలు వజ్రాల్లో ఏముంటుంది అనేది మనం జాగ్రత్తగా చూస్తే, ఈ డైమండ్స్ అనేవి, ఈ డైమండ్స్లో ప్రధానంగా అవి దేంతో ఫామ్ అవుతాయంటే స్వచ్ఛమైన కార్బన్ అనే ఒక ఎలిమెంట్తో అవి ఫామ్ అవుతాయండి. ఏంటండి? కార్బన్. వజ్రం అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కార్బన్. మరి ఈ కార్బన్ అనేది అంత ప్రత్యేకమైందా? ఈ కార్బన్ ఎక్కడ ఉంటుందండి అంటే కార్బన్ చాలా చోట్ల ఉంటుందండి. ఉదాహరణకి చిన్నపిల్లలు రాసే పెన్సిల్ చూసారండి, ఆ పెన్సిల్ లోపల లిడ్ అంతా కూడా అందులో ఉండేది కార్బనే. దాన్నే మనం గ్రాఫైట్ అంటాం. ఆ గ్రాఫైట్లో ఎక్కువ శాతం కార్బనే ఉంటుంది. రెండవది చార్కోల్ అంటే ఏంటండి? బొగ్గు. ఈ బొగ్గులో ఎక్కువ శాతం ఉండేది కూడా కార్బనే. ఆ తర్వాత కోల్, మనం అంటాం కదా కోల్ మైన్స్ అని చెప్పి, ఇందులో కూడా ప్రధానంగా ఉండేది ఏంటి ఎలిమెంట్ అంటే కార్బనే. కానీ బొగ్గుకుండే విలువ, బొగ్గు యొక్క విలువ వేరు, చార్కోల్ విలువ వేరు, డైమండ్ విలువ వేరు. ఇందులో ఉండేది కార్బనే, అందులో ఉండేది కార్బనే. మరి ఏంటంటే ప్రత్యేకత? డైమండ్కి అంత విలువ ఎలా వచ్చింది, కార్బన్కి అంత విలువ ఎందుకు రాలేదు అని అంటే దానికి ఒక కారణం ఉందండి.
అదేంటంటే ఈ డైమండ్స్ అనేవి ముందుగా ఎక్కడ ఫామ్ అవుతాయి అని అంటే డీప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అంటే భూమి ఉపరితలం నుండి 140 నుండి 190 కిలోమీటర్ల లోపల సుమారుగా మ్యాంటిల్ అనేటువంటి ఏరియాలో ఈ డైమండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అక్కడ కూడా కార్బన్ ద్వారానే ఫామ్ అవుతాయి. కాకపోతే అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రతలు ఎంత ఉంటాయంటే సుమారు 900 నుంచి 1300 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది అక్కడ ఉంటుందండి. ఎంతండి? 900 to 1300 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. అంత విపరీతమైన వేడి, అంత విపరీతమైన హీట్లో ఈ యొక్క కార్బన్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం అక్కడ ఉండేటువంటి ప్రెషర్ ఎంత అంటే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్తో పోలిస్తే 50,000 నుండి 60,000 రెట్లు ఎక్కువ ప్రెషర్ అనేది ఆ లోపల భూభాగంలో ఉంటుందన్నమాట. అలాంటి తీవ్ర పరిస్థితుల్లో, అంటే ఒక పక్క విపరీతమైన హీట్లో, మరొక పక్క విపరీతమైన ప్రెషర్లో ఈ యొక్క కార్బన్ అనేది అలా వేడితో అది మెల్ట్ అయ్యి చివరికి ఒక బలమైనటువంటి క్రిస్టల్ ఫామ్గా తయారవుతుంది. అదే డైమండ్ అండి. కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఈ భూమి ఉపరితలం నుండి సుమారు 140 నుంచి 190 కిలోమీటర్ల లోపల జరిగే ఈ ప్రక్రియ దేన్ని బయటకు తెస్తుందనంటే ప్రపంచంలోనే విలువైనటువంటి డైమండ్ని ఇది బయటకు తీసుకొస్తుంది. సాధారణ అట్మాస్ఫియర్లో ఉండే ఈ బొగ్గు, ఈ చార్కోల్ లేదా ఇతరత్వన్నీ కూడా అవి కూడా కార్బన్తోనే ఫామ్ అవుతాయి. కానీ వాటికి అంత దృఢత్వం లేదు, అంత బలం లేదు, అంత విలువ లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి శ్రమలను, శోధనలు రప్పిస్తున్నాడనంటే ఆ వ్యక్తిని మరింత బలపరచడం కోసం, మరింత ఆ వ్యక్తి యొక్క విలువను పెంచడం కోసము అనే సత్యం మనం గమనించాలండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలోనికి ఈ శ్రమ, శోధన అనేది మొదలవుతుందో అక్కడ ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది మొదలవుతుంది. అప్పటి వరకు అరకొరగా ఉండేటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మరింత బలపరుస్తాడు. అప్పటి వరకు అరకొరగా ఉండేటువంటి బైబిల్ ధ్యానాన్ని దేవుడు అనేక రెట్లు దేవుడు దాన్ని బలపరుస్తాడు. విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆ వ్యక్తికి పోరాడే శక్తిని దేవుడు ఇస్తాడు. అదే శోధన వెనకాల, శ్రమల వెనకాల, ఇబ్బందుల వెనకాల దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సింపుల్గా మరొక ఉదాహరణ మనం చూస్తే, వ్యవసాయం చేసే ఒక రైతుని మీరు తీసుకోండి. ప్రపంచంలో వ్యవసాయం చేసే ఏ రైతైనా తన పొలాన్ని అందులో పంట వేసే ముందు తప్పక ఆ భూమిని దున్నుతాడు కదండి. అలా దున్నకపోతే ఏమవుతుందండి? అది మంచి సారవంతమైన నేలగా మారదు. కేవలం పైపైన ఉండే సారం మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా సారవంతమైన నేలగా మారాలంటే మొదట ఆ భూమిని దున్నాలి, అది దున్నబడాలి. ఐదర్ నాగలితో కానీ లేదా ట్రాక్టర్తో కానీ రైతు పూర్తిగా ఆ యొక్క పొలాన్ని దున్నుతాడు. అప్పుడే అందులో ఉన్నటువంటి నిజమైన సారము, బలము, శక్తి బయటకు వస్తాయి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనల్ని మరింత బలపరచడం కోసం, మనల్ని మరింత శక్తివంతులుగా మార్చడం కోసమే మన జీవితంలోకి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2-3 వాక్యం మనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని ఎందులోనూ కొదువలేని వారుగా చేయడానికి, మనల్ని సంపూర్ణులుగా చేయడానికి, మనల్ని ఆ యొక్క కొదువలేని వారుగా ఉండినట్టు చేయడానికే మన జీవితంలో ఒక శోధన, ఒక శ్రమ అనేది వస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలండి. అంతే తప్ప దేవుని నమ్ముకుంటే దేవుడు శోధించేస్తాడండి, దేవుడు బాధించేస్తాడని కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాస్తవం కాదండి. ఒక శోధనను, ఒక శ్రమను ఆయన ఎలా చేస్తున్నాడంటే దాని వెనకాల ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, ప్రత్యేకమైన ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే ఎంతో క్లియర్గా దేవుడు చెప్పాడు, కొంతకాలము ఈ శ్రమలు అనేవి సంభవిస్తాయి.
ఇది మొదటి స్టెప్. ఈ స్టెప్ దాటేటప్పటికి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన ప్రార్థనా జీవితం, అద్భుతమైనటువంటి వాక్య జ్ఞానం, విశ్వాసం అనేవి ఆ వ్యక్తి జీవితంలో బలపడతాయండి. రెండవదిగా మనం చూస్తే పూర్ణులనుగా చేయుట. ఏంటండి? పూర్ణులనుగా చేయుట అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నేను మరలా రైతు ఉదాహరణ నేను తీసుకుంటాను. పొలాన్ని చక్కగా దున్నిన తర్వాత ఇప్పుడు ఫుల్గా వాటర్ పెడతాడు ఆ రైతు కదండి. ఆ తర్వాత ఏం చేస్తాడు? అందులోకి విత్తనాలను వేయడం, చల్లడం మొదలు పెడతాడండి. ఇలా విత్తనాలు చల్లిన తర్వాత కొన్ని దినాలకి అందులోంచి మొలకలు వస్తాయి కదండి. ఈ మొలకలు కొంచెం ఎదిగిన తర్వాత రైతు ఏం చేస్తాడండి? పోలే బాగా ఎదిగినవి, దాన్ని అలాగే ఉంచుదాం, చక్కగా పెరుగుతాయి అంటాడండి? నో. వాటిని ఏం చేస్తాడు రైతు? బలవంతంగా వేరుల్లోంచి సైతం పీకేస్తాడండి. వేరుల్లోంచి సైతము ఆ రైతు వాటిని తీసేసి కట్టల కింద కట్టేసి పక్కన పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం మన సొంత ఆలోచనలతో, మన సొంత ఉద్దేశంతో ఇది నాకు మంచిది, ఇది నాకు మేలుకరమైందని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ దేవుడు తన క్రియను జరిగిస్తూ మనల్ని పూర్ణులుగా చేయడానికి మన దిశను మార్చేస్తూ ఉంటాడు, మన గమ్యాన్ని మార్చేస్తూ ఉంటాడు, మన ఆలోచనలు మార్చేస్తూ ఉంటాడు, మన ప్రయాణాన్ని పూర్తిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాడండి. యూటర్న్ తీసుకున్నట్టుగా ఒక్కోసారి జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎందుకండి అలాగ దేవుడు చేస్తాడనంటే మనల్ని పూర్ణులుగా చేయడానికి. ఉదాహరణకు ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 31వ వాక్యం మనం చదువుకుందామండి. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వాక్యం. అక్కడ ఏముందంటే, తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏముంది అంటే, అబ్రాహాము గారిని దేవుడు అబ్రాహాముగా పిలవక ముందు ఆయన పేరు అబ్రామ్ అండి. ఈయన తన తండ్రితో, తన సహోదరుని కుమారునితో, అంటే తన కుటుంబంతో, తన బంధుమిత్ర పరివారంతో ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు అబ్రామ్ గారు. ఇక్కడ దేవుడు ఒక రైతు ఎలాగైతే ఆ యొక్క మొలకల్ని వేరులతో సహా తీసి పక్కన పెట్టేస్తున్నాడో, అలాగే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే అబ్రాహాం యొక్క దిశను దేవుడు మార్చేశాడు, అబ్రాహాం యొక్క గమ్యాన్ని దేవుడు మార్చేశాడు. దేవుడు అన్నాడు, అబ్రాహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళము. ఇక్కడ ఏమవుతుందండి? అప్పటి వరకు తన కుటుంబంతో, తన బంధువులతో ఉన్నటువంటి అబ్రాహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రాహామా, నువ్వు నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు పరదేశిగా వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడండి. ఇదంత సులభమైన పని అంటే ఖచ్చితంగా కాదు. ఇదంతా కఠినమైన, శ్రమకరమైనటువంటి ఒక మార్గం. కానీ ఆనాడు దేవుడు చెప్పినట్టుగా అబ్రాము ఆ మార్గం కూడా నడిచాడండి. పరదేశిగా దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళడం మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఈ రీతిగా కేవలం అబ్రాహాం మాత్రమే కాదండి. మీరు మోషేని తీసుకోండి, లేదా యోసేపును తీసుకోండి, బైబిల్లో మీరు ఎవరైనా తీసుకోండి, అవి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి మార్గం గుండా వెళ్ళడం అనేది ఆ వ్యక్తికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఉదాహరణకి యోనాను మనం తీసుకుంటే, యోనాకి దేవుడు చెప్పినటువంటి ప్లేస్ నీనివే పట్టణానికి వెళ్ళమని. కానీ యోనా తార్షీర్కి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకని? నీనివేకి వెళ్ళడం యోనాకి ఇష్టం లేదు. తార్షీర్స్కి నేను వెళ్తాను, నీనివేకి ఎందుకు అని అనుకున్నాడండి. ఈ రోజుల్లో చాలామంది దేవుడు నమ్ముకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని వాక్యం చదువుకుంటున్నారు, కానీ దేవుడు చూపిస్తున్న, దేవుడు వెళ్ళమంటున్న మార్గంలోకి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు తమ సొంత ఆలోచనలతోనే, సొంత ఉద్దేశాల్లోనే ఉండిపోతూ ఉన్నారండి. అలా మనం ఉండిపోతే మన జీవితం పరిపూర్ణం కాదు అనే సత్యం మనం తెలుసుకోవాలి. మనం పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా మార్చబడాలంటే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ, లేదా ఎక్కడికి నడిపిస్తే అక్కడికి మనం వెళ్ళగలగాలండి. ఇది రెండవది, అదే పూర్ణులనుగా చేయుట, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మూడవదిగా మనం చూసినట్లయితే చివరిది ఏంటండి? స్థిరపరచుట.
స్థిరపరచుట, టు ఎస్టాబ్లిష్. చివరిగా రైతు ఆ మొలకలన్నింటినీ వేదులతో సహా తీసేసి దాన్ని కట్టల కింద కట్టి పక్కన పెట్టేసిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? రైతు ఏం చేస్తాడు? వాటిని మరలా తీసి ఒక క్రమంలో వాటన్నిటినీ కూడా ఆ పొలమంతా కూడా నాటుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రైతు ఆ చక్కగా ఈక్వల్ డిస్టెన్స్లో ఎప్పుడైతే వాటిని నాటుకుంటూ వెళ్తాడో అవన్నీ కూడా సమానంగా పెరుగుతూ ఆ పొలంలో ఉండే సారాన్ని చక్కగా తీసుకుని అవి ఎదిగి ఫలించి ఆ రైతుకు ఎంతో గొప్ప పంటని అవి ఇవ్వడానికి సహాయపడతాయి. హల్లెలూయా. మరి దేవుడు కూడా ఈ 2 దశలు దాటిన తర్వాత మనల్ని దేవుడు సంపూర్ణులుగా చేస్తాడు, మనల్ని దేవుడు పరిపూర్ణులుగా మారుస్తాడు. అలా మార్చబడాలి అని అంటే మనము ముందుగా దేవునికి లోబడాలి అనే సత్యం మనం తెలుసుకోవాలండి. ఉదాహరణకి రోమాపత్రిక ఒక వాక్యం మనం చదువుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము 20 and 21 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమనుందంటే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రాహామును గురించి చెబుతున్నటువంటి మాటలండి ఇవన్నీ కూడా. అవిశ్వాసంతో దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా అతను లేడు. నమ్మడానికి ఎలాంటి ఆధారం కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రాహాము దేవుని నమ్మాడు కాబట్టి అతని నమ్మికను బట్టే అతడు నీతిమంతుడిగా పిలువబడ్డాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిందండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అతనికి మాత్రమే కాదు, అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఈరోజు దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మనం ఎంతవరకు నమ్మకంగా నడవగలుగుతున్నామండి? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నిజంగా ఒక శ్రమ మనల్ని పలకరించినప్పుడు మన ఆత్మీయత ఏమైపోతుంది? మన ప్రార్థనా జీవితం ఏమైపోతుంది? అప్పటి వరకు మనం విన్న వాక్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి. అలాంటి సమయంలోనే మనం బలంగా నిలబడగలగాలి, దేవునిపై విశ్వాసం ఉంచగలగాలి. అబ్రాహాము అలా విశ్వాసం ఉంచగలిగాడేమో, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు, గొప్పగా ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో స్థిరపరచబడాలి, మనం బలపరచబడాలి, మనం గొప్పగా దీవించబడాలి అని అంటే ఈ దశలను మనం దాటి అందులో మనం విజయాన్ని సాధించాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యూదాపత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, యూదాపత్రిక 'తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్వమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఏమండి, ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య సారాంశం ఏంటంటే, మన విశ్వాసంలో మనం తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. అంటే మనలో ఎలాంటి అవిశ్వాసం కానీ, మనలో ఎలాంటి పాపం కానీ, మనలో ఎలాంటి తొట్టిల్లిపాటు, అపవిత్రత, అవిధేయత లేకుండా మనల్ని మరి ఎలాంటి కల్మషం లేనటువంటి నిష్కల్మషమైన వ్యక్తులుగా మార్చడానికి, మనలను దేవుని మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికే దేవుడు ఈ ప్రక్రియను ఎన్నుకున్నాడు. కాబట్టి మరి ఈ ప్రక్రియను బట్టి, ఈ దశలను బట్టి, దేవుని యొక్క ఈ ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. కేవలము మనకేదో డబ్బు, ఐశ్వర్యము లేదా ఇతర లోకభోగాలు కలగడం కోసమే మనం దేవుడిని నమ్ముకోవడం అనేది అది పూర్తిగా ఎలాంటి ప్రయోజనం లేనటువంటి కార్యం అండి. మనం ప్రభువుని నమ్ముకోవాల్సింది మనం
దేవుని వాక్యాన్ని వెంబడించాల్సింది మనం నిత్య మహిమలో ప్రవేశించడానికి. అలా మనల్ని నిర్దోషులుగా, ఎలాంటి కల్మషం లేని వారిగా, పరిశుద్ధులుగా మార్చడం కొరకే దేవుడు ఈ ప్రక్రియను ఆయన ఏర్పరిచాడు. అందులో మనల్ని నడిపిస్తున్నాడు. మరి బహుశా కొంతమంది ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉన్నారేమో, కొంతమంది సెకండ్ స్టెప్లో ఉన్నారేమో. మరి మనం ఏ స్టెప్లో ఉన్నా, మనం ఎలాంటి శ్రమలలో ఉన్నప్పటికీ కూడా ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని చిత్తం, ఇది మన మంచికే, మన మేలుకే అనే సత్యాన్ని మనం తెలుసుకుని, మరి ఆ శ్రమలలో మనం కృంగిపోకుండా మనం మరింత ప్రార్థనతో, మరింత మనల్ని మనం మలుచుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం, దేవునికి లోబడదాం. అప్పుడు మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. మనల్ని సంపూర్ణంగా ఆయన ఆశీర్వదించి ఫలభరితంగా మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. తండ్రి, మీరు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ఆ దశలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రతి దశకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక ఉద్దేశము ఉన్నాయి అనే సత్యం ఈరోజు మీరు మాకు తెలియజేసినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. మరి ఎలాంటి శ్రమ, ఎలాంటి శోధన, ఇబ్బంది మాకు ఎదురైనప్పటికీ మేము కృంగిపోక ఇది దేవుని ప్రణాళిక అని మేము భావించి, మరి ఆ శ్రమ కలిగించేటువంటి ఓర్పులోను, ఓర్పు కలిగించేటువంటి పరీక్షలోను, పరీక్ష ద్వారా కలిగే నిరీక్షణలోను మేము నమ్మకంగా ఉండి మీ కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించడం కొరకు, మీ కొరకు మరి రోషం కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడానికి మాకు సహాయం దయచేయవలసిందిగా, మిమ్మల్ని మీకు లోబడి మీ వాక్య ప్రకారం జీవించగలిగే కృప మా అందరికీ దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. కట్టమ్మా.